ఫ్యూ మంత్స్ ముందు నాదొక వీడియోలో ఒక సీనియర్ అంకుల్ ఒక కమెంట్ చేశారు, ఈ పిల్లోడి పోర్ట్ఫోలియో చూడాలని ఉంది అని. సో బేసికలీ ఆ వీడియో అనేది స్టాక్ మార్కెట్ రిలేటెడ్. సో ఆయనకి రిప్లై ఇస్తూ నేను చూపిస్తా అని ఒకటి రిప్లై ఇచ్చిన. సో ఇప్పుడు చూపిస్తా అని చెప్పి కూడా నేను చూపించకపోతే నా మాట పోతుందని ఈ వీడియో చేస్తున్నా. నాకేం సరదా కాదు. లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ 17 years old, మురళీ కార్తిక్, లివింగ్ ఇన్ హైదరాబాద్. స్టాక్ మార్కెట్ పిచ్చి అనేది నాకు ఇప్పుడు రాలే. వెన్ ఐ వాజ్ ఇన్ grade 9, వెన్ ఐ వాజ్ జస్ట్ 13 years old, నాకు అప్పుడు పిచ్చి స్టార్ట్ అయింది. సో ఆ పిచ్చి ఇప్పుడు ఎంత గ్రో అయింది అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిపోతున్నా. ఒక 17-year పిల్లోడి పోర్ట్ఫోలియో. బట్ లెట్ మీ టెల్ యూ, నా పోర్ట్ఫోలియో నేను ఏ స్టాక్స్లో పెట్టినా అంత ఓపెన్గా అయితే నేను అంత పిచ్చోడి నేనేం కాదు. దెర్ ఆర్ 2 reasons. మీ పోర్ట్ఫోలియో మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. ఐ డోంట్ అప్రిషియేట్ నా దాంట్లో చూసి మీరు అది కొనడం, అండ్ ఐ డోంట్ వాంట్ దాట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సెబీ అనేది కొంచెం సీరియస్ అవుతుంది. అండ్ ఒక్క కంపెనీ పేరు కూడా రాకుండా నేను చూడాలనుకుంటున్నాను. బిల్డ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. లెట్స్ గెట్ ఇన్ టు ద థింగ్. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నా అది పేటిఎం మనీ యాప్. మ్యాక్సిమం అందరు అప్ స్టాక్స్, జీరోదా, ఏంజల్ బ్రోకింగ్ వీటిలలో పెడతారు. అండ్ పేటిఎం మనీ యాప్ కూడా నాకు ఒక్కోళ్ళు సజెస్ట్ చేసిర్రు. నేను మైనర్ కదా, నేను ఎట్లా చేస్తున్నా అని మీకు డౌట్ వచ్చి ఉండాలి. బట్ మా అమ్మ ఉంది అండ్ ఆమె పేరు మీద డిమాట్ అకౌంట్ ఉంది. ఐ విల్ ఓపెన్ అ డిమాట్ అకౌంట్ ద డే ఐ ఎంటర్ 18. నేను ఎంత ఇన్వెస్ట్ చేశా? ఎవ్రీబడి వాంట్స్ టు నో దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, నా పోర్ట్ఫోలియో వాల్యూ, నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,51,881.17 రూపీస్. ఇది నేను కంప్లీట్గా నా పర్సనల్ రీసెర్చ్ చేసి ఇది పెట్టా. నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కార్తీక్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మమ్మ నాకు మేజర్ ఫైనాన్షియర్ అండ్ మా మమ్మీ డాడీ కూడా నాకు ఇచ్చిర్రు. స్టార్టింగే 1.5 lakh ఇచ్చిర్రా అంటే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకోను. బికాస్ మనిషికి బేసిక్ బిగినింగ్ థియరీ నాలెడ్జ్ నేను దగ్గర 1 year రీసెర్చ్ చేస్తాను స్టాక్ మార్కెట్లో. ఐ వాజ్ గుడ్ విత్ దాట్. కీ టర్మ్స్ అర్థం చేసుకున్నా, ఫండమెంటల్స్, టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకున్నా, ఆల్ బై సెల్ఫ్ టాట్ కంప్లీట్లీ. బట్ మనం ఎవరైతే మార్కెట్లో రియల్గా దిగి రియల్ ఎమోషన్స్తో ఆడకపోతే, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే వేస్ట్ అని చెప్పాలి. ఐ జస్ట్ స్టార్టెడ్. ఐ స్టిల్ రిమెంబర్ 2022 17th May మధ్యాహ్నం 12:30కి ఐ బాట్ 3 shares ఆఫ్ కోల్ ఇండియా 500 రూపీస్లో, 380 రూపీస్లో అయిపోయింది నాది. దాట్ వాజ్ ద ఫస్ట్ షేర్ దట్ ఐ బాట్. మా అమ్మ నాన్నని రిక్వెస్ట్ చేయడానికి, మా అమ్మమ్మని రిక్వెస్ట్ చేయడానికి కూడా అంత ఈజీ జాబ్ కాదు. ఇట్ టుక్ మీ హోల్ 1 year అండ్ దెర్స్ అ వెరీ బిగ్ స్టోరీ ఫర్ మై ఇన్వెస్ట్మెంట్ జర్నీ యాజ్ వెల్. ఇంత చిన్న ఏజ్లో ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు ఖచ్చితంగా ఒక వీడియో అనేది తీయాలి ఇన్వెస్ట్మెంట్ జర్నీ గురించి. ఐ డెఫినెట్లీ డూ దాట్. ఐ స్టార్టెడ్ విత్ 500, దెన్ కొంచెం 10,000, 25,000, 50,000 అలా పోర్ట్ఫోలియో వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ ఇవాళ 1.5 lakh. ఇదే 1.5 lakh ఉంటుందా? ఉండదు. 1.5 lakh ఇన్వెస్ట్మెంట్కి నేను ఎంత టర్న్ ఓవర్ చేయగలిగా. సో ఇప్పుడు ఈ 1.5 lakhకి కరెంట్ వాల్యూ అనేది దగ్గర 1,99,364.4. సుమారున ఓవరాల్ రిటర్న్స్ 47,483.24 రూపీస్. అన్ఫార్చునేట్లీ ఎలక్షన్స్కి నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్న వీడియో. బట్ ఎలక్షన్స్కి ముందు అయితే నాది పోర్ట్ఫోలియో 60,000 రిటర్న్స్ ఉంటుండే. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్లీ మార్కెట్ క్రాష్ అయింది. దానివల్ల 47,000కి నా పోర్ట్ఫోలియో వాల్యూ పడ్డది. I just don't care. By end of this year maybe అది 70,000, 75,000, 80,000 ఈజీగా టచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. That just grows 31%, which is very decent. And the next thing, నేను ఏ మార్కెట్ క్యాప్స్లలో ఎక్కువ ఇన్వెస్టెడ్ అయి ఉన్నా. సో 100% ఆఫ్ మై మనీలో 60% గోస్ ఇంటూ లార్జ్ క్యాప్. బికాజ్ నేను ఎక్కువ హెవీ, ఇంత చిన్న ఏజ్లో హై రిస్క్ హై రివార్డ్ గేమ్స్ అనేవి నేను నాకు వద్దు కూడా. బేసికల్గా ఇది నా ఒక్కటి పోర్ట్ఫోలియో కాదు, నా ఫ్యామిలీ పోర్ట్ఫోలియో. మా మమ్మీ డాడీ మనీ అనేది నేను మేనేజ్ చేస్తున్నా. సో అది రిస్కేర్ ఉండదు. కాబట్టి అట్లీస్ట్ మ్యాక్సిమం ఆఫ్ ద పోర్ట్ఫోలియో బ్లూ చిప్ స్టాక్స్ ఇంకా లార్జ్ క్యాప్లో ఉండాలని నా ఆలోచన ఉండే. సో 60% ఇక్కడ అంటే సుమారున 1,18,001 రూపీ అనేది నేను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మిడ్ క్యాప్లో 30% ఇన్వెస్ట్ చేశాను. మొన్న రీసెంట్గా మిడ్ క్యాప్లో కూడా ఘోరంగా క్రాష్ అయ్యింది. అది ఆపర్చునిటీగా నేను పిక్ చేసుకొని మిడ్ క్యాప్లో గుడ్ స్టాక్స్ ఎత్తికి 30% నేను ఇన్వెస్ట్ చేశాను, విచ్ ఇస్ 60,512 రూపీస్. అండ్ నెక్స్ట్ స్మాల్ క్యాప్లో దగ్గర 11% నేను ఇన్వెస్ట్ చేశాను. దాట్ ఈస్ 20,850 రూపీస్. ఇప్పుడు మీరు అనుకోవాలి స్మాల్ క్యాప్ అంటే పెనీ స్టాక్స్ వస్తాయా అంటే, ఒక కపుల్ ఆఫ్ పెనీ స్టాక్స్ కూడా ఉన్నాయి. అండ్ పెనీ స్టాక్స్ అంటే మల్టీ బ్యాగర్ కదా కార్తిక్.
అలా అన్ని పెన్నీ స్టాక్స్ ఉండవు, చాలా రేర్గా. మనకి టైగర్స్ ఎంత రేర్గా దొరుకుతాయో పెన్నీ స్టాక్స్ కూడా అంత రేర్గా రియల్ క్వాలిటీ పెన్నీ స్టాక్స్ అనేవి మనకు చాలా రేర్గా దొరుకుతాయి. అవి ఇన్ డెప్త్ నాలెడ్జ్ రీసెర్చ్ ఉన్నా సరే వీ ఫెయిల్ ఎట్ దాట్ పాయింట్. అండ్ మనం ఇక్కడ రిటర్న్స్లో చూస్తే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మూడిట్లో నాకు లార్జ్ క్యాపే ఆబ్వియస్గా ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తుంది. దగ్గర 56.02% ఫ్రమ్ లార్జ్ క్యాప్. అందరూ ఏమనుకుంటారు లార్జ్ క్యాప్ అంటే చాలా గత ఒక 40-50 years నుంచి వస్తున్న కంపెనీస్ అవి ఆల్రెడీ ఇప్పుడు 1000-2000 టచ్ అయినాయి, ఇంకా పెరుగుతుందో లేదో, ఎందుకు వచ్చిన లొల్లి. అదే పెన్నీ స్టాక్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో బాగా పెడితే వస్తుందేమో అని అనుకుంటారు. లెట్ మీ టెల్ యూ, నాకు ఏదైతే ఇప్పుడు మొత్తం రిటర్న్స్ వచ్చినాయి అదంతా లార్జ్ క్యాప్ నుంచే. మిడ్ క్యాప్ జస్ట్ గేవ్ మీ 13% అండ్ స్మాల్ క్యాప్ జస్ట్ గేవ్ మీ -10%. ఇవాళ మీకు చూపిస్తుంది, రేపు ఉండకపోవచ్చు. దిస్ ఇస్ ఆఫ్టర్ మార్కెట్స్. బిఫోర్ మార్కెట్స్ అనేవి ఆల్ నాది గ్రీనే ఉండే, అన్ఎక్స్పెక్టెడ్లీ మార్కెట్ వల్ల పడిపోయింది. ఇప్పుడు నేను ఏ సెక్టర్స్లలో నేను ఇన్వెస్టెడ్ అయి ఉన్నా అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ బిగ్ థింగ్ ఇస్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ మీద మన గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. బడ్జెట్లో కూడా రీసెంట్ టైమ్స్లో హై అలొకేషన్ కూడా ఈ సెక్టర్స్కి సంబంధించి అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ వీ సీ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ కంపెనీస్, అవి కూడా హై గ్రోత్, హై రిటర్న్స్ అనేవి ఇస్తుంది. సో ఐ ఇన్వెస్టెడ్ 34,952 rupees, means 17% of my portfolio at that. Second thing is mining and mineral products, in which I invested 26,442 rupees. The next is IT and software, in which I invested 24,600 rupees. Dan tarvata aerospace and defense. This is the sector you will see boom definitely in the next 4-5 years. Next elections vachenta daaka aerospace, defense, drone companies, even వీటిలలో నేను 19,431 ఇన్వెస్ట్ చేశా. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడిబుల్ ఆయిల్ విత్ 16,710 rupees అండ్ ఫైనాన్స్ విత్ 15,850 rupees. నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోమొబైల్ విచ్ ఇస్ 12,040 rupees. దాని తర్వాత బ్యాంకింగ్ కంపెనీస్ విచ్ ఇస్ 11,832 rupees. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అండ్ ఆపరేటర్స్, కన్స్ట్రక్షన్స్ 10,600 rupees. అండ్ టొబాకో ప్రొడక్ట్స్, డోంట్ మైండ్ మీ రాంగ్, టొబాకో అంటే సిగరెట్ కంపెనీస్, నీకెందుకు ఇవన్నీ అంటున్నారు, బట్ దేర్ ఇస్ అ కంపెనీ, రైట్, అది అందరికీ తెలుసు. దట్ ఈస్ నాట్ అ టొబాకో కంపెనీ, బేసికలీ ఇట్ ఈస్ FMCG కంపెనీ. FMCG యూ నో రైట్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్. అన్ఫార్చునేట్లీ అది టొబాకో సెక్టర్లో రావడం జరుగుతుంది. టొబాకో ప్రోడక్ట్స్లో 8,000 ఇన్వెస్ట్ చేస్తున్నంటే దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ విచ్ ఆర్ FMCG. మీకు ఎవరైతే రియల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ పార్టీకి అర్థమైపోయి ఉండాలి ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వన్ ఇస్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విత్ 5,850 అండ్ క్యాపిటల్ గూడ్స్, నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ విచ్ ఇస్ 5,174. దాంతో ఈ-కామర్స్, యాప్ బేస్డ్ అగ్రిగేటర్ విచ్ ఇస్ 4,000. క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విచ్ ఇస్ 3,217 rupees. This is the sectors where I am extremely bullish on and ఇది నా ఓన్ రీసెర్చ్ మాత్రమే. మీకు ఎక్కడ సెక్టర్స్గా బులిష్ అనిపిస్తున్నాయో మీరు అక్కడే ఇన్వెస్ట్ చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈస్ పోర్ట్ఫోలియో ప్రాఫిట్ అండ్ లాస్. నా కంప్లీట్ పోర్ట్ఫోలియోలో నావి 24 స్టాక్స్ ప్రెసెంట్లీ ఉన్నాయి. ముందు నా దగ్గర సమ్ 28 to 30 స్టాక్స్ ఉంటుండే. అగైన్ that was becoming hectic for me to manage all those stocks. So what did I do? నావైతే స్టార్టింగ్లో నేను కొన్న స్టాక్స్ ఉన్నాయి, సో అవన్నీ నేను అమ్మేసి I started getting good quality stocks at a low rate and I started buying bulk 100-200 shares కొనడం స్టార్ట్ చేసిన. Currently I'm having 24 stocks in my portfolio. ఇప్పుడు I want to speak about something which is win rate. Win rate అంటే ప్రెసెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 shares మీరు ఇన్వెస్ట్ చేసారు. ఆ 10 sharesలో 8 shares అనేవి మీకు ప్రాఫిట్ ఇస్తుంది, 2 shares అనేది మీకు లాస్ ఇస్తుంది. 2 కంపెనీస్ అనేది మీకు లాస్ ఇస్తుంది. సో మీ విన్ రేట్ అంటే ఏంటి? మీకు ఎన్ని కంపెనీస్ అయితే ప్రాఫిట్ ఇస్తుందో మొత్తం కంపెనీస్ కంబైన్ చేస్తే దాన్ని విన్ రేట్ అంటారు, విచ్ మీన్స్ 80% ఆబ్వియస్లీ. ఇప్పుడు నా దగ్గర పోర్ట్ఫోలియో ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తే 57,037 ప్రాఫిట్, 9,554 లాస్. వాట్ ఈస్ దిస్ కార్తిక్? యూ టోల్డ్ మీ 47,000 ప్రాఫిట్ అన్నావు కదా. దిస్ ఇస్ బేసికలీ మనం వీటన్నిటిని మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూయే ఓవరాల్ రిటర్న్స్. లెట్ మీ టెల్ యూ, ఇది 75,000 ఉండే, మార్కెట్ వల్ల మొత్తం పడ్డది. 85% విన్ రేట్. ఒక 10 కంపెనీస్లో పెడితే అందులో 8.5 కంపెనీస్ నాకు ప్రాఫిట్ ఉన్నాయి, జస్ట్ 1.5 కంపెనీస్ ఏ లాస్. ద నెక్స్ట్ ఈజ్ మై పోర్ట్ఫోలియో హిస్టరీ. నేను స్టార్టింగ్ నుంచి కాదు 6 months నుంచి నా పోర్ట్ఫోలియో ఎట్లా నడిచింది. ఇట్ వాస్ గోయింగ్ స్లో విత్ ఓన్ పర్సంటేజ్.
వెన్ ఐ ఇంక్రీస్డ్ మై ఇన్వెస్ట్మెంట్ దాంతోపాటు ఆటోమేటికల్గా రిటర్న్స్ అనేవి పెరిగిపోయినాయి. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో నుంచి కూడా లక్ష తేవచ్చు కదా కార్తిక్ అంటే, ఈదర్ మీరు పెట్టిన కంపెనీ ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యని ఉండాలి, లేకపోతే మీరు అదే షేర్ ఒక 10-20 years అయినా హోల్డ్ చేసి ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో రియాలిటీ ఏంటంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు అంత వస్తుంది. ఇఫ్ యూ కీప్ 10,000 నా గ్యారంటీ ఏంటంటే ఒక 5,000 మీకు ఇంకో 1 yearలో వచ్చేస్తుంది. సో మనం అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నాది 1.5 lakh ఉండే అది 2,15,000కి గ్రో అయింది, విచ్ ఇస్ 41.93%, విచ్ ఇస్ వన్ డే బిఫోర్ ఎలక్షన్స్. నేను మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో నా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టెడ్ చేస్తున్నా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ మెనీ కంపెనీస్ డిడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది ఇప్పుడు చెప్తాను. లార్జ్ క్యాప్లో ఇన్వెస్టెడ్ నియర్లీ 15 కంపెనీస్, ఓవరాల్ ఇన్ 24 కంపెనీస్. దాని తర్వాత 6 కంపెనీస్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ 3 కంపెనీస్ ఇన్ స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ నేను ఎక్కువ పెంచాలని అనుకోవట్లేదు. ఇఫ్ విల్ సీ మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్కి గుడ్ బయింగ్ ఆపర్చునిటీ కనపడితే ఖచ్చితంగా చేయాలి. దాట్ ఈజ్ ఇట్. మీరు కనుక నా పోర్ట్ఫోలియో నుంచి ఏమైనా సాటిస్ఫైడ్ అయ్యారని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఆబ్వియస్ రీజన్స్ నా పోర్ట్ఫోలియో కంపెనీస్ని నేను రివీల్ చేయలేను. మీకు నా మీద క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఐ థింక్ ఐఎమ్ వర్తీ ఇనఫ్ టు స్పీక్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఆల్ దిస్ స్టఫ్. There's something called compounding. ఇప్పుడు ఇది కొంతమంది చులకన చూస్తారు. కార్తిక్ అదే 1.5 lakh నువ్వు ట్రేడింగ్ లో పెట్టుంటే సడన్ గా క్లిక్ అయితే నీకు 10 lakhs వస్తుండే కదా, 60,000 is nothing, అది ఇది అంటారు. దోస్ ఫూల్స్ డోంట్ నో అబౌట్ కాంపౌండింగ్. ఇదే 1.5 lakh నేను అట్టనే ఉంచేసి ఒక 10-15 years తర్వాత చూస్తే ఐ విల్ సీ మిరాకిల్స్ ఎట్ దట్. అండ్ ఐ బిలీవ్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇదే మెచ్యూరిటీ నాకు చాలా చిన్న ఏజ్లో అర్థమైపోయింది. నేను కూడా స్టార్టింగ్లో కొన్ని పెన్నీ స్టాక్స్ పిచ్చి వేషాలు వేసిన, బట్ నాకు బుద్ధి వచ్చేసింది 1-2 కొనడంలోనే. క్విక్ మనీ, క్విక్ స్కీమ్స్లలో పడకండి, లైఫ్ వేస్ట్ చేసుకోకండి, మనీ వేస్ట్ చేసుకోకండి. ఇన్వెస్ట్ వైజ్లీ, టేక్ వైజ్ డిసిజన్స్. అండ్ మీకు కనుక వీడియో నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి 10 మందికి షేర్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.